గుజరాత్ హైదరాబాద్ మ్యాచ్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఉప్పల్లో మళ్లీ వర్షం పడుతోంది. దీంతో పిచ్ పై మళ్లీ కవర్స్ కప్పారు. గుజరాత్ హైదరాబాద్ మ్యాచ్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఉప్పల్లో మళ్లీ వర్షం పడుతోంది. దీంతో పిచ్ పై మళ్లీ కవర్స్ కప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ మనకి లైవ్ లో అందిస్తారు. మహేష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మ్యాచ్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ సంబంధించిన మ్యాచ్ సంబంధించి అయితే కొంత సస్పెన్స్ అయితే నెలకొని ఉందని చెప్పాలి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం అయితే హైదరాబాద్ను విడిచిపెట్టలేదు. ఒకటేసారి రాష్ట్రం హైదరాబాద్ అంతా కూడా కుండపోత వర్షం కురిసిందని చెప్పాలి. ఇక ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉప్పల్ స్టేడియం సైడ్ మొత్తం కూడా భారీ వర్షం అయితే నమోదైంది. స్టేడియం ఇప్పటికే అటు కవర్లు కప్పి పిచ్ని కవర్లు కప్పేసి కూడా ఆ స్టేడియాన్ని ఆరబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన 7:30 వరకు వెయిట్ చేశారు. 7:30కి మ్యాచ్ ప్రారంభం కావాల్సింది. 7కి టాస్ వేసి 7:30కి మ్యాచ్ ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆ టాస్ను మాత్రం పొడిగించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రికెట్ అభిమానులు మాత్రము వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కూడా స్టేడియానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా అయితే అసలు సాయంత్రం 4:30 నుంచి లోపలికి ప్రేక్షకులను అనుమతిస్తారు. అయితే భారీ వర్షం కారణంగా 6 గంటల నుంచి కూడా స్టేడియం లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే అటు ఎస్సీఎస్ సంబంధించి సిబ్బంది అయితే అన్ని రకాలుగా స్టేడియం సంబంధించి సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మ్యాచ్ 10:30 వరకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో డిలే అవుతున్నది. ఇక ప్రజెంట్ 8కి టాస్ పడాల్సి ఉండగా మళ్ళీ వర్షము చినుకులు స్టార్ట్ అవడంతో 9 o'clockకి టాస్ పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న అటు ఎస్ఏ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే అభిమానులు మాత్రము పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే స్టేడియం లోపలికైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గుజరాత్ హైదరాబాద్ సంబంధించి మ్యాచ్లో ఈరోజు భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే మాత్రము ఒక పాయింట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్ అంతా కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు మాత్రము వర్షాన్ని సైతం లెక్కకు చేయకుండా కూడా స్టేడియం వస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఇప్పటికే స్టేడియం లోపల కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్టేడియం కూడా ఫుల్ అయినట్టు కూడా ఇప్పటికే ఎస్సీ నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఒక 9 o'clock మళ్ళీ టాస్ ఉండే అవకాశం ఉంటుంది. వర్షం తగ్గితే మాత్రం టాస్ ఉంటుంది. కొంత సస్పెన్స్ అయితే నెలకొని ఉందని చెప్పాలి. రైట్ మహేష్.